బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్ పని అయిపోయిందని, గతంలో గెలిచిన సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం మీద కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తే మహా గొప్ప అన్నారు. ఇక రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపై కూడా సెటర్లు వేశారు. దీదీ బీడీ కార్మికులతో రాహుల్ భేటీ కేవలం ఫోటోషూట్ కోసమే అని అన్నారు. ఇదో కొత్త రకం ఫోటో షూట్ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడం కాంగ్రెస్ వల్ల కాదన్నారు మమతా బెనర్జీ. దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించి చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్ పని అయిపోయిందని, గతంలో గెలిచిన సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం మీద కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తే మహా గొప్ప అన్నారు. ఇక రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపై కూడా సెటర్లు వేశారు దీదీ. బీడీ కార్మికులతో రాహుల్ భేటీ కేవలం ఫోటోషూట్ కోసమే అని అన్నారు. ఇదో కొత్త రకం ఫోటోషూట్ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడం కాంగ్రెస్ వల్ల కాదన్నారు మమతా బెనర్జీ. దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించి చూపించాలన్నారు. దీదీ కామెంట్స్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ఇప్పటికే ముక్కలు చెక్కలైంది. ప్రధాన పార్టీలన్నీ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అందులో ప్రధానమైనటువంటి పార్టీ ఏదైతే పశ్చిమ బెంగాల్ ప్రధానంగా ఉన్నటువంటి అంశం. మమతా బెనర్జీ బయటకు వచ్చింది. ఆ తర్వాత బీహార్ కు సంబంధించి నితీష్ కుమార్ జేడీయూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అటు యూపీలో సైతం సమాజ్వాదీ పార్టీ ఎన్డీఏలో కూటమిలో కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇప్పటికే ఆ పార్టీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ రోజు మమతా బెనర్జీ రాహుల్ పైన సెటర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 40 సీట్లకే ఆ పార్టీ పరిమితంగా అవుతుందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, రాహుల్ కు దమ్ముంటే ఏదైతే వారణాసిలో బీజేపీ గెలుపొందాలని కూడా సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున అయితే సంచలనం రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే రాహుల్ నేతృత్వంలో, రాహుల్ నాయకత్వాన్ని విశ్వసించలేకనే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రాహుల్ వ్యవహరించే తీరు కావచ్చు, భారత్ జోడో న్యాయయాత్ర సంబంధించి ఆయన స్పందన కరువైంది. ఎక్కడికి వెళ్ళినా ఫోటోషూట్స్ కే పరిమితం అవుతున్నారు. ఈ రోజు బీడీ కార్మికులతో ఆయన ఫోటోషూట్ కోసమే దిగారని కూడా అయితే మమతా బెనర్జీ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి యాత్రకు పెద్దగా స్పందన కరువైంది. రాహుల్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన నాయకత్వం పైన విశ్వాసం లేకనే ఎన్డీఏ కూటమి నుంచి అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మమతా బెనర్జీ, అదేవిధంగా నితీష్ కుమార్ బయటకు వచ్చారు. సమాజ్వాదీ పార్టీ సైతం కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు. మరోవైపు ఆప్ కూడా అదే పరిస్థితిలో ఉండేటువంటి అవకాశం ఉందనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రాహుల్ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీతో కొనసాగితే, ఎన్డీఏ కూటమిలో కొనసాగితే తాము కూడా మునిగిపోతా ఉన్నటువంటి భావన పార్టీలలో వ్యక్తం అవుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మరింత ఘాటైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పట్ల చేసినటువంటి పరిస్థితి. వైపు కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నటువంటి తరుణంలో కేవలం దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా ఆ పార్టీకి దక్కవన్నటువంటి భావన అయితే వ్యక్తం చేశారు. ఇటు ఆయన అయితే న్యాయ యాత్రకు సంబంధించి స్పందన పూర్తిగా కరువైపోతా ఉంది. కేవలం మోడీ తరహాలోనే ఈయన కూడా ఫోటోషూట్లకే
పరిమితం అవుతా ఉన్నారనేటువంటి భావన వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీని దమ్ముంటే ఢీకొనండి, వారసత్వంలో గెలిచి చూపించండి, మీ సత్తా ఏంటో అని కూడా సవాల్ విసిరారు. మమతా బెనర్జీ వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి అవుతుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాంగ్రెస్ పని అయిపోయిందని, గతంలో గెలిచిన సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం మీద కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తే మహా గొప్ప అన్నారు. ఇక రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపై కూడా సెటర్లు వేశారు దీదీ. బీడీ కార్మికులతో రాహుల్ భేటీ కేవలం ఫోటో షూట్ కోసమే అని అన్నారు. ఇదో కొత్త రకం ఫోటోషూట్ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడం కాంగ్రెస్ వల్ల కాదన్నారు మమతా బెనర్జీ. దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించి చూపించాలన్నారు.